బుద్ధి జ్ఞాన ప్రదాత సకల కళాది దేవత అయిన శ్రీ బ్రాహ్మి శక్తి అవతారంలో పిఠాపురం శ్రీ మహాలక్ష్మి అమ్మవారు శరన్నవరాత్రి ఉత్సవాలలో తొలి రోజున భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. అమ్మవారికి విశేష పూజలు, అభిషేకాలు, చండీయాగం జరిపారు. అష్టాదశ శక్తిపీఠాల్లో 10వ శక్తిపీఠంగా విరాజిల్లుతున్న పిఠాపురం పుణ్యక్షేత్రంలో శృంగేరి శంకరమఠం ఆధ్వర్యంలో ఉన్న శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో దేవి శరన్నవరాత్రి చండీయాగ మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా తొలి రోజున మహాలక్ష్మి అమ్మవారు పుస్తకం, కమండలం, అక్షమాల ధారణిగా హంసవాహిని అయి బ్రహ్మీ శక్తి అవతార అలంకరణలో భక్తులకు దర్శనం భాగ్యమిచ్చారు. ఆలయ అధికారి వాగ్దేవి పీఠాధిపతి ఇంద్రగంటి గోపాలకృష్ణ శర్మ పర్యవేక్షణలో అర్చకులు, పండితులు అమ్మవారికి అర్చనలు, పూజలు, అభిషేకాలు, చండీయాగం తదితర పూజా కార్యక్రమాలు విశేషంగా నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారి వాగ్దేవి పీఠాధిపతి ఇంద్రగంటి గోపాలకృష్ణ శర్మ మీడియాతో మాట్లాడారు. సప్తశతి హోమం, చండీయాగం, శతచండీయాగం, పారాయణ ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అలాగే ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకారం. ఇవాళ బ్రాహ్మీ అలంకారం. ఆవిడ హంసవాహిని అయి పుస్తకాన్ని, కమండలాన్ని, అలాగే అక్షమాలని ధరించి ఉంటుంది. చాలా ప్రధానమైనటువంటిది. బ్రాహ్మీ శక్తిగా ఇవాళ అనుగ్రహిస్తుంది లోకానంతటినీ. ఇక్కడ ఈ 10 రోజుల పాటు కార్యక్రమం చేయడానికి ఎంతోమంది సహకరిస్తూ ఉన్న భక్తులు, ఇక్కడ శిష్యగణం, భక్తగణం, జగద్గురువుల శిష్యులు అందరూ కూడా ఎంతో సహకారం చేస్తూ ఉన్నారు. ప్రధానంగా కొంతమంది ఆర్థికంగా సహకరిస్తూ లలితా ఎంటర్ప్రైజెస్ పెద్దాపురం శ్రీ మట్టి శ్రీనివాసరావు గారు, శ్రీమతి విద్యులత దంపతులు ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా అమ్మవారికి కావాల్సినటువంటి సంభారాలన్నీ కూడా చండీయాగం 10 రోజులకి సరిపడ సామాగ్రి, ఆవున ఈ చీరలు 10 రోజులు అలంకారంకి అన్ని వస్తువుల్ని పంపించడం ఆనవాయితీగా ప్రతి 4 సంవత్సరాల నుంచి వస్తుంది. ఇప్పుడే కాదు, వార్షికోత్సవాల్లో కూడా వారు ఇవన్నీ కూడా చేస్తూ ఉండడం. ప్రతిష్టా మహోత్సవంలో కూడా వారి సామాన్లను సమకూర్చడం జరిగింది. వారికి ఈ నవరాత్రులు అమ్మవారి అనుగ్రహం నవరాత్రుల్లో కలుగుగాక అని ఆశీస్సులు అందజేస్తూ ఉన్నాం. జగద్గురువుల అనుగ్రహంతో పాటు మహాలక్ష్మి ఆశీస్సులు కూడా అనుగ్రహం కూడా ఉండాలని ప్రార్థిస్తూ లోకానికంతటికీ సమస్త కళ్యాణం, జగత్తుకంతటికీ కళ్యాణం జరగాలని జగత్ప్రసూతికతో ప్రారంభమై గజలక్ష్మితో వరకు కూడా 11 అలంకారములు అమ్మవారికి చేయడం జరుగుతుంది. 10 రోజులు నవరాత్రులు, 10వ రోజు పూర్ణాహుతితో కలిపి 10, భాద్రపద బహుళ అమావాస్య 11వ అవతారం, అంటే మొత్తం 11 అలంకారములుగా తీర్చిదిద్దడం జరుగుతుంది. అమ్మవారిని ఆ రూపంతో అర్చన చేయడం జరుగుతుంది. అది కాకుండా ఇక్కడ నవావరణ అర్చన, సప్తశతి, చండీ పారాయణ, శ్రీచక్రార్చన అన్నీ జరుగుతూ ఉన్నాయి. విశేషంగా భక్తులందరూ సహకరిస్తూ ఉన్నారు. తీర్థప్రసాదములు స్వీకరించి ఈ 10 రోజులు కూడా అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించి ధరించవలసిందిగా కోరుతూ శుభం భూయాత్, సర్వే జనా సుఖినో భవంతు. శ్రీ